విఘ్నేశ్వరుని పుట్టుకను, అతని గణాధిపత్యాన్ని ఒక చిన్న నాటక రూపంలో చూపెట్టబోతున్నాం. కాబట్టి మనందరం నిశ్శబ్దంగా కూర్చొని మన పిల్లలకు చేస్తున్న ఆస్వాదిద్దాం. భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటాం. ఆ రోజు గణనాయకుడిని అవతార దినోత్సవంగా భావించి భక్తి భావనలతో ఆయనను ఆరాధిస్తాం. ఆనాటి నుండి 9 రోజుల పాటు పండుగ ఉత్సాహం, పూజలు, వ్రతాలు కొనసాగుతాయి. అదిగో కైలాసం, శివపార్వతుల నివాసం. ఒకరోజు పార్వతీదేవి ఇలా ఆలోచించింది, నేను అభినందన స్నానం చేయాలి, కానీ ద్వారం దగ్గర కాపలా కాయడానికి అతడు లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని కొంతసేపు ఆలోచించి తన శరీరాన్ని పూసుకున్న నలుగుతో ఒక చిన్న బాలుడి బొమ్మ తయారు చేశాడు. దాని వంక ఆనందంగా చూస్తూ ఈ బొమ్మకు ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది అని ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అక్కడ వెంటనే చిన్న బాలుడు ప్రాణం పొంది పార్వతిని నమస్కరించాడు. పార్వతి బాలుడిని చూసి ఆనందంగా తల తాకి ఆశీర్వదిస్తూ ఆ బాలుడితో ఇలా చెప్పింది, నాయన, నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్తాను. నువ్వు ద్వారం దగ్గర కాపలా ఉండాలి, ఎవరినీ లోపలికి రానివ్వు. ఇదిగో ఈ ఆయుధం నీ చేతిలో ఉంటుంది, జాగ్రత్తగా పట్టు, దానిని కింద పడిపోదు అని చెప్పి పార్వతి లోపలికి వెళ్ళి బాలుడు ఆనందంగా ఉండాడు తింటూ ద్వారం దగ్గర కాపలా కాస్తూ నిలబడ్డాడు. ఇంతలో అక్కడికి శివుడు తన గణాల సమేతంగా వచ్చాడు. అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉన్న బాలుడు ఆయన్ని ఆపేశాడు. ఇదే శివునికి ఆ బాలుడికి మధ్య జరిగిన సంఘటన. మన వినాయకుడి పుట్టుక కథలో ఈ లెక్క కట్టాం. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? మాటలు బాగా నేర్చారు. తర్వాత సావకాశంగా నీ ముందు మాటలు వింటాం, కానీ ముందు దారి కలిసి అమ్మ ఆజ్ఞ. నేనెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. బాలక, ఏమిటి రకం? పసివాడు అని శాంతం వహిస్తూ ఉంటే ఈ ప్రవర్తనం మితిమీరిపోతుంది. ఈ పరమేశ్వరుని నిందిస్తా, మర్యాదగా మారు, లేదా నిన్ను క్షమించరా? ఈ పశువులు నీ బిడ్డరా? అవును, నా బిడ్డే. విశ్వ కళ్యాణం కోసం 3 దేవతలు ఒక్కటే కోరుకునేవారు. నా కళలో భూవల్ల రూపాయలు చెప్పుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు, నా బిడ్డని దయాదాక్షిణ్యంగా మీ 3 నెలలతో భస్మం చేశారా? ఈ శక్తి సామర్థ్యాన్ని ఈ పసివాడికి చూపించారు.
ఆవేశంలో జరిగిన ఆస్థానం మేము మీ తాలూకి మాటలతో నా శోకాన్ని చల్లారు, నా హృదయం శాంతించదు. అనంత శక్తివంతమైన మీ తేజస్సును భరించలేకుండా అగ్నికొచ్చడు అంతరాయించారు. ఈనాడు ఆదిశక్తి అంతలో జన్మించిన ఈ అవతారవంతుని మీరు రద్దు చేశారు. తక్షణం నా బిడ్డని సజీవం చేయండి, లేదా మీ భవానికి వరం ఈ ప్రపంచానికి పడేయండి. ఈ ప్రతివాడిని బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగత మొత్తం ఎవరి శిరస్సు తెచ్చి తెగలించాలన్నదే సమస్య. మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తరదిశ తలబెట్టి చేయిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తర దిక్కుల తలపెట్టి పడుకుని జీవితమే చెమన్నారే లోయ. ఎందుకు తెలుసు అర్థం? ఉత్తర దిక్కుల తలపెట్టి పడుకున్న ప్రాణి లేవు కానీ ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం అంటే యమస్థానం. మృత్యువు చెడుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తర దిక్కుల తలపెట్టి పడుకోవద్దని కథలు అన్నారు. అటు అదేదో పడదు. ఏం ఉత్తర దిక్కులే తలపెట్టి పడుతుందా? ఇక్కడ మీకు నీ ముద్దు మాటలు తనే తీరా వినలేకపోయాను. ఈ అనంతం తెలిస్తే నిన్ను కావాలి పెట్టకపోయాను. నిన్ను చేరేదిలా తప్పుకున్నాను. పాపానికి పని చేశాను. అమ్మా భవాని, చింతించు. ఇది జగత్ కళ్యాణానికి జరిగిన సంఘటన. నీ బిడ్డలు తప్పక సజీవుడు. పరమేశ్వర, ఈ హస్తి మధ్యలో ఆ దేహములకు సంధించి ప్రాణ ప్రతిష్ఠ చంద్రబింబం వంటి చక్కని బాబు కలిగిన నా బిడ్డకి ఈ ఏడున్నర ఆ వికృతులు పడిగా చూడలేను, చూసి భరించడం లేదు. నీ బిడ్డలు ప్రారంభం మూషికుని అంతమంది దగ్గరే అవతరించు. అమ్మ, ఆ మూషిని సంవత్సరం విజయముడు విరూపుడు కావాలని కదా నిర్ణయం. ఏడుగుతల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతారమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డనికి కామరూపం సాధిస్తున్నాను. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కారణంగా చిరంజీవి భగవంతుడు ప్రేమ ఉంటే ఎలాగే సాధించాలి. ఇలా బాలుడు గజముఖుడైన గణపతి పుత్ర ప్రేమతో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా కాలగడిపారు. గజాననుడు కూడా భక్తిభావంతో తమ తల్లిదండ్రులను సేవించేవాడు. తనకు సులభంగా ఎక్కి తిరగడానికి అనింద్యుడు అనే పుష్టికాన్ని వాహనంగా చేసుకున్నాడు. తర్వాత కాలంలో వినాయకుడు తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు మరో కుమారుడు జన్మించాడు. ఆయనే కార్తికేయుడు. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. ఇంతలో వినాయకుడు తన తపస్సు ముగించుకొని తిరిగి కైలాసానికి వచ్చాడు.
పార్వతీదేవి ఇద్దరిని పరిచయం చేస్తూ, నాయన, ఈ బాలుడు కార్తికేయుడు నీ తమ్ముడు అని గణపతికి చెప్పింది. దేవతలు, మునులు, మానవులు తమకు ఎదురయ్యే విఘ్నాలను తొలగించగల ఒక అధిపతి కావాలని ప్రార్థించారు. ఆ ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో గణపతి కార్తికేయుల మధ్య ఒక సన్నివేశం చోటు చేసింది. ఇప్పుడు ఆ సంఘటనను మనం చూద్దాం. అభ్యర్థులు గజానాడు ఉండగా గణాధిపత్యం నీ కళ ఏమంటావు? ఏనాక అవును, అలా ఇవ్వడం కర్మకాండమే కాదు. వాళ్ళకి ఇవ్వవలసింది అర్హతకు కానీ వైపు కాదు. అవును, ఆ మతానికమే. అంటే ప్రజాపతి అర్హత లేడం కదా. నారాయణ నారాయణ మామాపై ఇవ్వడం లేదు. కనుక గణాధిపత్యం కోసం ప్రార్థించు. కావాలంటే ఆ పదవి ఏం కట్టడించు. న్యాయంగా పరిశీలించవలసిన అవసరం మాకు లేదు. ఎవరు సమస్యలు నిర్ణయించి వారికి ఏమవుతున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటామా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరు సురక్షితమేనా? అయితే మరి మీరు ఎవరు ముమ్మారు దిక్కుపరీక్షలు చేసి ముందుగా వచ్చారు, వారే గణాన్ని పెట్టాలి. అక్కడ జిల్లాలో ఒక ముందు వచ్చారు. నారాయణ నారాయణ అంతా తెలియదు. మీరు ఎవరు ముమ్మారు దిక్కుపరీక్షలు చేసి ముందుగా వచ్చారు, వారే గణాన్ని పెట్టాలి. ఎందుకమ్మా ఇలాంటి పరీక్షలు? ధ్రువాన్ని నాకు తగిన వాహనము లేదు. అతను కొన్నంత పేదరాగము లేదు. మరి దిక్క ప్రదక్షిణం ఎలా చేయమంటావు? అమ్మా, నేను అందరినీ అర్థమైందమ్మా. మాతృదేవో పితృదేవో భవ. నారాయణ నారాయణ ఏ గజాన అడ్డుపడగానే సాధారణంగా మహిళా కుమారుడు కొడుకు పెట్టాలి. నువ్వు దిక్కుని ఇసుకనే ఉంటే ఎలాగో అంతేకాదు ఆంతర్యం అతి ఘోరమే. సర్వాంతర్యాన్ని నీకు తెలియని అంతర్యం. ఇంకొక గణపతి రక్షణ చేస్తుంటే కనపడుతూ ఉంటాడు కదా. మీరు ఆనంద లెక్కగా తమ్ముడి కంటే ముందుగా ముమ్మారు ప్రదక్షిణ భావించారు. నారాయణ నారాయణ ఇక్కడే మాటల ముందే ఉన్నారు. విశ్వాసం ఎప్పుడు ఎలా తీసుకొచ్చావా? నారదుని సందేహం లోక సందేహం. మీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు ధర్మశాస్త్రం మీకు తెలియదే ఉన్నది. అయినా తెలుసు. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమిని మారు చుట్టిన పుణ్యఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేయా, కనుగునలుసులు వేదాలు తెలుపలేదే. మళ్ళా
నువ్వు చెప్పినది నిజమే కదా ప్రశ్నడానికి తల్లి గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షలు చేయించారు. అధ్యాపకులు ఏమంటారు? ఆ జనాధిపత్యం ప్రజానికి ఇవ్వాలి, అప్రజలే జయించాలి. కుమారా అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా వరకు ఉంచుకుంటున్నాను. కానీ నాకు చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అడ్డదాకు శరీరలాభము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా తీసుకురాగలిగాడు అని. ఏ కుమారా? అదే కానీ సందేహం. చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అడ్డదాకు శరీరలాభము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా తీసుకురాగలిగాడు అని. ఏ కుమారా? అదే కానీ సందేహం. ఆ సందేహాన్ని కాకపోతే నివృత్తి చేస్తాను. తమ్ముడు, నిజానికి నేను తయారు ఉన్నాను. మాతాపితలకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారి ప్రకృతి వారి కలిగి వారిని సృష్టి ఎక్కలేదు. వారి ప్రదక్షిణ చేస్తే విశ్వానికి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుష సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడింది, సమస్త లోకాలు దేశాలు వారు ఎలా నిండి ఉన్నాయి చూడు. అసలు మీరు అహంకరించిన నాకు కళ్ళు తెప్పించి తప్పం బోధపడతాను. నీవు నాకు గురువు. ఈనాటి నుండి నీకు కుమారుడు అనే పేరు సార్థకమవుతుంది. కుమార, మీరిద్దరూ కారణుడు. గజానికి గాఢత చేస్తున్నాం, నేను దేవశానంగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం సారాజ్యం వైరాజ్యం ఆనేకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం వైరం వజ్రాణి బ్రహ్మచారిణి ఓం వేగయవాణి బహుమానజనాని ఓం దేవతలు వసస్థానాన్ని అన్ని గణాలపై ఆధిపత్యాన్ని నిర్మించి ఏ యజ్ఞయాగాలలో కానీ ఏ శుభకార్యములందు కానీ గణపతిని మొట్టమొదట పూజించాలని త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల పుత్రుడు ఈ క్షణం నుంచి గణపతికి తండ్రి చిరంజీవి సర్వజనాధిపతులై సర్వశిక్ష సమన్వితులై శిష్యరక్షణ దుష్ట శిక్షణ కాదు. 16 రూపములతో షోడశ గణపతి 16 ముఖములకు పొందిన కన్ను